ఇట్లా నేను మీరును దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎలాగా? దేవుని యందు మనము విశ్వాసము ఉంచాలి. దేవుని యందు మనం విశ్వాసం ఉంటే మనకి సమస్తమును సాధ్యమవుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడి పట్ల మనకు గొప్ప కార్యములు చేస్తాడు. మన గొప్ప కార్యములు మన ఎడల చేయబోతున్నాడు. నేను నీ పట్ల గొప్ప కార్యములు చేయబోతున్నాను చెప్పుచున్నాడు. పెద్ద ప్రణాళికను కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు. తగిన సమయంలో మనలను హెచ్చిస్తాడు. మన వాటి కొరకు ఎదురు చూడాలి. అంతేగాని మనుషుల ప్రేమ కొరకు మాత్రం ఎంత మాత్రమును కూడా మనం ఎదురు చూడకూడదు. ఓపికతో దేవుడిచ్చే మేళ్ల కోసం మనము ఓపికతో మనము ఎదురు చూడాలి. ఓపిక, విశ్వాసము, విలువలను కలిగి మనము చూడాలి తప్పగాని మనము నిరీక్షణ కోల్పోకూడదు, నమ్మకమును కోల్పోకూడదు. దేవుని ఎడల మనము ఎప్పుడును కూడా విశ్వాసంతో ముందుకు చూడాలి. అంతేగాని మనము భయపడుతూ మనము వెనక చూస్తే ఏముంటాం, మనకు భయం తప్ప ఏది కూడా ఉండదు. మనము ఎప్పుడును కూడా దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి మనం ఎప్పుడును కూడా. అంతేగాని నిరీక్షణను ఎప్పుడును కూడా దేవుని ఎడల మనము కోల్పోకూడదు. యోబు చూసారా ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎంతమంది బిడ్డలను కని ఉన్నాడు. చాలామంది బిడ్డల్ని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా కోల్పోయాడు. కానీ నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుని ఎడల. కనుక దేవుడు ఏం చేశాడు, అంతకంతకు ఎక్కువ ఆశీర్వాదములు ఇచ్చాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మనము నిరీక్షణను కోల్పోకూడదు. ఆదికాండము 39:5 చూద్దామండి. యెహోవా ఆశీర్వాదములు ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తముల మీదను ఉండెను. ఎలాగండి? మన ఇంటిలోనే మనకు కలిగిన సమస్తము మీద ఉన్నాయి. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదములు మనము పొందుకునేవారుగా ఉండాలి. మన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎన్నో చూస్తూ ఉంటాము, ఎన్నో ఆటుపోటులు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఏనాడును కూడా దేవుని